హలో అండి. ఈ వీడియోలో మనం అరుణాచలంలో 3 ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం. వీడియో అనగానే గుర్తుకొచ్చింది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఎంతోమందిని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారు. అలాగే నా వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో నేను పెట్టాలో పెట్టకూడదో కూడా నాకు ఎలాంటి ఐడియా ఉండట్లేదు. మంచి విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. 3 ముఖ్యమైన విషయాల్లో ఒకటి వచ్చేసి ట్రావెలింగ్ అండి. మనం జర్నీ చేయాలంటే భయపడతాం. అరుణాచలం చాలా లాంగ్ ఉంది, 2-3 డేస్ టైం పట్టుద్ది అనుకోవచ్చు. కానీ అలా ఏం లేదండి. 1 డేలో కూడా అరుణాచలం మనం వెళ్ళి రావచ్చు. ఎలాగంటే మీరు జర్నీని తీసేసేయండి, బట్ ఒక్క డే మాత్రం మీరు అక్కడ ఉండాల్సి వస్తుంది. ఐ మీన్ మార్నింగ్ మీరు రీచ్ అయిపోయారనుకోండి, జస్ట్ మీకు అక్కడ చాలా లగేజ్ లాకర్స్ చాలా ఉన్నాయి. 100 రూపీస్కి వాష్రూమ్స్కి కూడా రెస్ట్ రూమ్స్కి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీకు అడుగడుగున అన్నీ ఉన్నాయండి. మీరు లగేజ్ కౌంటర్లో లగేజ్ పెట్టేసుకొని ఫ్రెష్ అయిపోయి స్వామి దర్శనానికి వెళ్ళిపోయి తిరిగి వచ్చేసి మీరు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయొచ్చు. అంత ఈజీగా ఉంది. అంటే డెవలప్మెంట్ ఎక్కువ అయిపోయింది. మనకి లాకర్ రూమ్స్ కానీ ఫెసిలిటీస్ అన్నీ చాలా ఉన్నాయి కాబట్టి ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఈజీగా అయిపోతుంది. బట్ దర్శనం మాత్రం మీరు చూసుకోండి. దర్శనం కొంచెం మార్నింగ్ టైంలో వెళ్ళండి, ఈజీగా అయిపోతుంది. మార్నింగ్ అంటే 4 o'clock 5 o'clockకి కొంచెం రద్దీ తక్కువగా ఉంటున్నారు. లేదు వీకెండ్స్ కాకుండా నార్మల్ డేస్ అని అంటే కొంచెం బెటర్గానే ఉంటుంది. పబ్లిక్ అంతగా ఉండట్లేదు, బట్ వీకెండ్స్లో మాత్రం చాలా పబ్లిక్ ఉంటున్నారు. ఇంకా గిరి ప్రదక్షిణ విషయానికి వచ్చేస్తే మీకు అడుగడుగునా వాష్రూమ్స్, మెడికల్ షాప్స్, టిఫిన్స్ అన్నీ ఉన్నాయండి. ఒకవేళ పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఉన్నారు, గిరి ప్రదక్షిణ వాళ్ళు చేయగలుగుతారా అని అనుకుంటే ఏం భయపడాల్సిన అవసరం లేదండి. మా బాబుకు 7 years, మా బాబు కూడా గిరి ప్రదక్షిణ చేశాడు, చేయగలుగుతారు. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే పిల్లలకి కొంచెం సాక్సులు వేసుకోండి. రోడ్డు కొంచెం బాగాలేదు. పెద్దవాళ్ళు ఎవరైనా షుగర్ పేషెంట్స్ వాళ్ళకి దెబ్బలు తగిలితే కొంచెం మానడం కష్టం కాబట్టి పెద్దవాళ్ళు కొంచెం చిన్న పిల్లలకు సాక్సులు వేసుకొని గిరి ప్రదక్షిణ చేయండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకు అడుగడుగున ఫుట్ మసాజెస్ కూడా ఉన్నాయండి, అవైలబుల్గా ఉన్నాయి. మీరు కొంచెం బాగా పెయిన్ అవుతుంది, నడవలేకపోతున్నాం, పిల్లలు మెయిన్గా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఉన్నప్పుడు మనం 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు 5 minutesకి. 30 రూపీస్ ఇచ్చేసి మనం 5 minutes ఫుట్ మసాజ్ కూడా చేయించుకోవచ్చు. మూడో విషయం వచ్చేసి స్కామర్స్ అన్నాను కదండి. నిజంగా ఎలా అయ్యారంటే అండి, మీరు తెలుగు వాళ్ళ అని అడిగి మరీ మనల్ని మా పర్స్ పోయిందని చెప్పేసి లేదా మా లగేజ్ పోయిందని చెప్పేసి మనీ అడుక్కుంటున్నారండి. అందరూ అలాగే ఉన్నారని చెప్పట్లేదు, బట్ కొంతమంది నిజంగా ఫేక్ ఉన్నారండి. వాళ్ళు కావాలనే టార్గెట్ చేసి మరీ అడుగుతున్నారు. నేను ఒకే వ్యక్తిని 2 సార్లు అంటే 2 రోజులు చూశాను కాబట్టి నేను ఈ విషయం మీకు చెప్తున్నాను. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకొని మీరు హెల్ప్ చేయండి.